రప్ప రప్ప అంటారు. మేకపోతులు కోసి రక్తం చేస్తాం, అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తామన్నారు. చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం, ఆ రప్ప మేము చేస్తే మీ బతుకులు ఏమిటని అడుగుతాం. మీ బతుకులు ఏమిటి? మీరు తిరగలరా రోడ్డు మీద? అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అంటున్నాం. అనేక అవకతవకల మీద, దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం. కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామంటే దానికి వక్ర భాషను చెబుతూ ఉన్నారు. అసలు 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా? ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం కోసం చూశారు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను, నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావా? నువ్వు వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేశావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారి పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావు. బెయిల్ పక్షివి, నువ్వు జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు.